ఎప్పుడైనా మనం బయట తినాలని చూస్తే మైదాతో చేసిన చాలా రకాల ఆహార పదార్థాలు మనకు కనిపిస్తూ ఉంటుంది. అవి సమోసా కావచ్చు, బర్గర్ కావచ్చు, ఆల్మోస్ట్ చాలా ఫుడ్ ఐటమ్స్ లో ప్రధానంగా మైదా ఉపయోగించబడుతోంది. కానీ మైదా అసలు దేనితో తయారవుతుందో మరియు దాన్ని ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అయితే మైదా ఎలా తయారవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోను ఎండ్ వరకు తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. మీకు తెలుసా గోధుమలతోనే మైదా ప్రధానంగా తయారవుతుంది అని? అయితే మైదా ఎందుకు అంత డిఫరెంట్ గా ఉంటుంది? ఇది అర్థం చేసుకోవడానికి మీరు గోధుమ గింజ యొక్క స్ట్రక్చర్ ను అర్థం చేసుకోవాలి. ఒక గోధుమ గింజలో 3 భాగాలు ఉంటాయి. గోధుమ యొక్క పైపొరను బ్రాన్ అంటారు. ఇందులో ఫైబర్ మరియు మినరల్స్ ఉంటాయి. గోధుమ గింజ మధ్య భాగాన్ని ఎండోస్పర్మ్ అంటారు. ఈ భాగంలోనే ప్రధానంగా పిండి పదార్థం అంటే స్టార్చ్ ఉంటుంది. అలాగే గ్లూటెన్ అనే ఒక రకమైన ప్రోటీన్ కూడా ఈ భాగంలోనే ఉంటుంది. మరియు గోధుమ గింజలోని లోపలి భాగాన్ని జెర్మ్ అంటారు. ఇందులో విటమిన్లు మరియు మినరల్స్ ఉంటాయి. అయితే మైదా తయారు చేసేటప్పుడు బ్రాన్ మరియు జెర్మ్ ను గోధుమ నుంచి సెపరేట్ చేస్తారు. అప్పుడు కేవలం ఎండోస్పర్మ్ అంటే స్టార్చ్ మరియు గ్లూటెన్ ఉన్న పార్ట్ మాత్రమే మిగులుతుంది. దాన్ని గ్రైండ్ చేసి మైదా తయారు చేస్తారు. సరే, ఫ్యాక్టరీలో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసేద్దాం పదండి. మైదా తయారీ ప్రాసెస్ గోధుమ పంటను కోయడంతో స్టార్ట్ అవుతుంది. దీనికోసం హార్వెస్టర్స్ ను ఉపయోగిస్తారు. హార్వెస్టర్ పంట నుంచి గోధుమ గింజలను సెపరేట్ చేస్తుంది. ఆ తర్వాత గోధుమలను బస్తాల్లో నింపి ట్రక్కులు లేదా ట్రాక్టర్స్ లో లోడ్ చేసి ఫ్యాక్టరీకి పంపుతారు. ఫ్యాక్టరీస్ లో గోధుమలను డంపింగ్ లేదా ఇంటేక్ పాయింట్ వద్ద అన్లోడ్ చేస్తారు. అక్కడి నుంచి గోధుమలు జల్లెడు గుండా అండర్ గ్రౌండ్ స్టోరేజ్ లో పేరుకుపోతాయి. అక్కడి నుంచి శాంపిల్స్ తీసుకుని మొదట ల్యాబ్ లో టెస్టింగ్ చేస్తారు. దీని ద్వారా గోధుమల్లో ఉండే మాయిశ్చర్, ప్రోటీన్, గ్లూటెన్, మినరల్స్ మొదలైన వాటి గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దీని తర్వాత అండర్ గ్రౌండ్ స్టోరేజ్ నుంచి ఒక ప్రత్యేక బకెట్ కన్వేయర్ ద్వారా గోధుమలను ఫ్యాక్టరీ యొక్క టాప్ భాగం వరకు తీసుకువెళ్తారు. పైకి చేరిన తర్వాత గోధుమలను మొదట క్లీనింగ్ ప్రాసెస్ ద్వారా పంపిస్తారు. దీని ద్వారా వాటిని క్లీన్ చేస్తారు. ముందుగా ఫ్రీ క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఇందులో వాటిని డ్రమ్ సీవ్ ద్వారా పంపిస్తారు, అంటే జల్లెడ ద్వారా. ఇందులో డ్రమ్ లాగా తిరిగే జల్లెడు ఉంటుంది. అది గోధుమల్లో ఉండే రో, ప్లాస్టిక్, పేపర్ వంటి పెద్ద పెద్ద ఐటమ్స్ ను సెపరేట్ చేస్తుంది. దీని తర్వాత గోధుమలు గ్రావిటీ క్లీనర్ కు చేరుకుంటాయి. ఇందులో ఒకదానిపై ఒకటి అనేక వాలుగా ఉండే జల్లెడులు ఉంటాయి. ఇక గోధుమలు గ్రావిటీ కారణంగా కిందకి వస్తాయి. దీని ద్వారా ఇతర క్రాప్స్ గింజలు మరియు స్టెమ్స్ మొదలైనవి క్లీన్ చేయబడతాయి. దీని తర్వాత గోధుమలు ఒక ఫ్లో బ్యాలెన్సర్ ద్వారా వెళ్తాయి. దీనికి ఒక స్టోరేజ్ ట్యాంక్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. అది గోధుమల మూమెంట్ అంటే ఫ్లో ను కంట్రోల్ చేస్తుంది. అప్పుడు గోధుమలను మ్యాగ్నెటిక్ డీస్టోనర్ ద్వారా పంపిస్తారు. ఇందులో చాలా పెద్ద ఎలక్ట్రోమాగ్నెటిక్ మ్యాగ్నెట్స్ అమర్చబడి ఉంటుంది. ఇది గోధుమల్లో ఉండే ఐరన్ ఐటమ్స్ ను అంటే నట్స్, బోల్ట్స్, వైర్ పీసెస్ మొదలైన వాటిని తన వైపు అటాక్ చేసి సెపరేట్ చేస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ లో దీనిని వైబ్రో సెపరేటర్ లోకి పంపుతారు. ఇందులో వైబ్రేట్ అయ్యే జల్లెడ్లు కంటిన్యూస్ గా కదులుతూ ఉంటాయి. అది గోధుమలకు స్టిక్ అయిన స్టెమ్స్ మరియు అనేక చిన్న ఐటమ్స్ ను క్లీన్ చేస్తుంది. దీని తర్వాత గోధుమలు డీస్టోనర్ కు చేరుకుంటాయి. ఇందులో ఒక స్పెషల్ టైప్ వైబ్రేట్ అయ్యే మెష్ ఉంటుంది. అది కొద్దిగా టిల్ట్ అయి ఉంటుంది మరియు దాని కింద నుంచి ఎయిర్ కంటిన్యూగా ఫ్లో అవుతూ ఉంటుంది. గోధుమలు దానిపై నుంచి వెళ్ళినప్పుడు గోధుమల్లో ఉండే స్టోన్స్, పెబల్స్ మరియు గ్లాస్ పీసెస్ హెవీగా ఉండటం వల్ల కిందకు వస్తాయి మరియు గోధుమలు లైట్ గా ఉండడం వల్ల పైకి వస్తాయి. కింద నుంచి వచ్చే ఎయిర్ వాటిని మళ్ళీ మిక్స్ అవ్వనీయకుండా పైనే ఉంచుతుంది. ఇక ఆ గోధుమలు కింద సైడ్ ఒక వైపుకు చేరుకుంటుంది. అయితే అది కలెక్ట్ చేసిన పెబుల్స్ మరియు స్టోన్స్ మరో వైపున ఉన్న కంటైనర్ లో కలెక్ట్ చేయబడతాయి. ఈ మిషన్ ఎంత ఎఫిషియెంట్ గా ఉంటుందంటే ఒక చిన్న గింజను కూడా వేస్ట్ చేయకుండా చిన్న పెబుల్ ను కూడా సెపరేట్ చేస్తుంది. చిన్న చిన్న గులకరాలను కూడా సెపరేట్ చేస్తుంది. దీని తర్వాత గోధుమలు స్కోరర్ కు చేరుకుంటాయి. ఇందులో డ్రమ్ లోపల ఒక రొటేటింగ్ రోల్ అమర్చబడి ఉంటుంది. డ్రమ్ మరియు రోల్ రెండింటిపై అనేక టీత్ వంటివి ఉంటాయి. అందువల్ల డ్రమ్ మరియు రోల్ మధ్య కొద్ది గ్యాప్ లో గోధుమలను వేసినప్పుడు ఫ్రిక్షన్ జరుగుతుంది గోధుమ గింజలు మరియు టీత్ మధ్య. దీని కారణంగా గింజలపై డిపాజిట్ అయిన దుమ్ము, ఊక సెపరేట్ చేయబడతాయి. అవి కింద ఉన్న మెష్ నుంచి పడిపోతాయి మరియు గోధుమ గింజలే సెపరేట్ చేయబడతాయి. దీని తర్వాత గోధుమలను ఆస్పిరేషన్ ఛానల్ గుండా పంపిస్తారు. ఇందులో పడుతున్న గోధుమలోకి ఫ్యాన్ సహాయంతో ఫాస్ట్ ఎయిర్ ను పంపిస్తారు. ఇది పడుతున్న గోధుమల్లో ఉన్న దుమ్ముని, ఊకని ఇంకోసారి ఎగరగొట్టి సెపరేట్ చేస్తుంది. దీనితో మనకు క్లీన్ గోధుమలు లభిస్తాయి.
ఇప్పుడు గోధుమలను ఫైనల్ క్లీనింగ్ కోసం గ్రెయిన్ వాషర్ కు పంపుతారు. ఇక్కడ వాటర్ హెల్ప్ తో వాటిని క్లీన్ చేస్తారు. తద్వారా మిగిలిపోయిన కొద్దిపాటి డట్ కూడా రిమూవ్ అయ్యి గోధుమలు బాగా క్లీన్ అవుతాయి. ఆ తర్వాత ఈ మిషన్ వాటర్ ను సెపరేట్ చేసి వాష్ చేసిన గోధుమలను సెపరేట్ చేస్తుంది. దీని తర్వాత వాష్ చేసిన గోధుమలను గ్రెయిన్ డ్రైయర్ కు పంపుతారు. ఇందులో ఎలక్ట్రిక్ హీటర్లు మరియు ఫ్యాన్లు అమర్చబడి ఉంటాయి. అవి హాట్ ఎయిర్ ను రిలీజ్ చేస్తాయి. దీని కారణంగా కన్వేయర్ పై మూవ్ అవుతున్న గోధుమల నుంచి కంటిన్యూస్ గా హాట్ ఎయిర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఇది గోధుమలలోని మాయిశ్చర్ ను సెపరేట్ చేసి త్వరగా డ్రై చేస్తుంది మరియు మనకు డ్రై అయిన గోధుమలు లభిస్తాయి. ఈ క్లీన్ అండ్ డ్రై అయిన గోధుమలను కన్వేయర్ సహాయంతో స్టోరేజ్ సైలోస్ కు పంపుతారు. అక్కడ వాటిని స్టోర్ చేస్తారు. తద్వారా అవి ఎన్విరాన్మెంట్ అండ్ ఇన్సెక్ట్స్ నుంచి సేఫ్ గా ఉంటాయి. మనం సాధారణ పిండిని తయారు చేయాలనుకుంటే స్ట్రైట్ గా ఫ్లోర్ మిల్లుకు పంపి పిండి చేయించుకుంటాం. కానీ మైదా తయారు చేయడానికి మొదట స్టోరేజ్ సైలోజ్ నుంచి గోధుమలను మాయిశ్చర్ మెజరింగ్ డివైస్ ద్వారా పంపిస్తారు. ఇందులో ఉన్న మైక్రోవేవ్ మరియు ఆప్టికల్ సెన్సార్లు గోధుమలోని మాయిశ్చర్ ను ఐడెంటిఫై చేస్తాయి. ఇక్కడ నుంచి ఆ గోధుమలు టర్బో మాయిశ్చర్ లేదా డంపర్ కు చేరుకుంటుంది. ఇక అక్కడ ఎన్విరాన్మెంట్ ప్రకారం వాటర్ ను యాడ్ చేస్తారు మరియు రొటేటింగ్ రోటర్లు గోధుమలలో వాటర్ ను బాగా మిక్స్ చేస్తాయి. దీనివల్ల దాని మాయిశ్చర్ ను 7 నుంచి 20% వరకు ఇంక్రీజ్ చేస్తారు. దీని తర్వాత గోధుమలను 10 నుంచి 12 గంటల పాటు హోల్డింగ్ ట్యాంక్ లో ఉంచుతారు. దీనివల్ల గోధుమల బయటి పొర అంటే బ్రాన్ టఫ్ అవుతుంది మరియు లోపలి ఎండోస్పర్మ్ మెత్తగా అయ్యి ఉబ్బుతుంది. ఈ విధంగా రెండింటి టెక్స్చర్ లో వచ్చే డిఫరెన్స్ మైదా తయారీకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ గోధుమలను క్రాకింగ్ మిల్ కు పంపుతారు. ఇందులో 2 రోలర్లు ఉంటాయి. అవి వేర్వేరు డిఫరెన్షియల్ స్పీడ్ తో రొటేట్ అవుతాయి. వాటి మధ్య కొద్దిగా గ్యాప్ ఉంటుంది. దీనివల్ల గోధుమ గింజలు వాటి గుండా వెళ్ళినప్పుడు అవి నలగవు కానీ క్రాక్ అయ్యి వాల్నట్ లాగా ఓపెన్ అవుతాయి. గ్యాప్ మరియు మాయిశ్చర్ ఉండడం వల్ల దీనివల్ల బ్రాన్ మరియు జెర్మ్ మరియు ఎండోస్పర్మ్ అన్ని సెపరేట్ అవుతాయి మరియు వాటి మిక్చర్ తయారవుతుంది. ఇందులో 3 ఐటమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ మిక్చర్ ను ప్యూరిఫైర్ ద్వారా పంపిస్తారు. ఇందులో అనేక వైబ్రేట్ అయ్యే జల్లెడ్లు అమర్చబడి ఉంటాయి. క్రష్ చేసిన మిక్చర్ ను ఫీడర్ ద్వారా పంపినప్పుడు అది మూవ్ అవడం వల్ల మొత్తం జల్లెడపై స్ప్రెడ్ అవుతుంది మరియు హాట్ ఎయిర్ కంటిన్యూస్ గా క్రింద నుంచి పంపబడుతుంది. ఇది బ్రాన్ మరియు జెర్మ్ ను లైట్ గా ఉండడం వల్ల పైకి లిఫ్ట్ చేస్తుంది. అయితే హెవీ ఎండోస్పర్మ్ కిందనే ఉండిపోతుంది. అదే సమయంలో హాట్ ఎయిర్ ఎండోస్పర్మ్ ను డ్రై చేస్తుంది కూడా. వేర్వేరుగా మూవ్ అవుతున్న జల్లెడలు గుండా వెళ్తూ క్లీన్ ఎండోస్పర్మ్ పీసెస్ కింద కలెక్ట్ అవుతూ ఉంటాయి. అయితే బ్రాన్ మరియు జెర్మ్ ఒక సైడ్ సెపరేట్ చేయబడి మళ్ళీ మిల్లుకు పంపబడతాయి. కింద కలెక్ట్ అయిన ఎండోస్పర్మ్ పీసెస్ అవి జల్లించిన తర్వాత మనకు లభిస్తాయి. వీటినే మనం రవ్వ లేదా సూజీ అంటాము. ఇది హల్వా, ఉప్మా, కేసరి తయారు చేయడంలో యూస్ అవుతుంది. తర్వాత దీనితోనే మైదా కూడా తయారవుతుంది. మైదా తయారు చేయడానికి రవ్వను రోలర్ మిల్లుకు పంపుతారు. అక్కడ ఫీడ్ రోలర్ సహాయంతో దీన్ని మరింత ఫైన్ గా గ్రైండ్ చేయడానికి అనేక రోలర్ల మధ్య గ్రైండ్ చేస్తారు. దాని పార్టికల్ సైజు 200 మైక్రాన్ల కంటే కూడా తక్కువ అయ్యే వరకు అలా గ్రైండ్ చేస్తారు. అక్కడ నుంచి దీన్ని ప్లాంట్ షిఫ్టర్ కు పంపుతారు. ఇందులో ఒకదానిపై ఒకటి అనేక బాక్సులలో చాలా ఫైన్ జల్లెడ్లు అమర్చబడి ఉంటాయి. అవి కౌంటర్ వెయిట్ మెకానిజం కారణంగా కంటిన్యూస్ గా మూవ్ అవుతూ ఉంటాయి. ప్లాంట్ షిఫ్టర్ లో పైనుంచి ఫైన్ గా గ్రైండ్ చేయబడిన రవ్వను వేస్తారు. ఏ పార్టికల్స్ పైనుంచి కిందకు వస్తూ చాలా ఫైన్ గా ఉంటాయో అవే అన్ని జల్లెడ్లను దాటి కిందకు చేరుకోగలవు. మిగిలిన పార్టికల్స్ మళ్ళీ గ్రైండింగ్ కోసం మళ్ళీ రోలర్ మిల్లుకు పంపుతారు. చివరగా జల్లించిన తర్వాత లభించే ఫ్లోర్ దాని పార్టికల్ సైజు 10 నుంచి 100 మైక్రాన్ల మధ్య ఉంటుంది. దీనినే మనం మైదా అంటాము. కానీ ఇది ఇంకా అంత వైట్ గా ఉండదు. ఎందుకంటే మైదా కొంత టైం పాటు ఎయిర్ తో కాంటాక్ట్ లో ఉంటే అది ఆక్సిడైజ్ అయ్యి తనంతట తాను వైట్ గా మారుతుంది. కానీ కొన్నిసార్లు కంపెనీలు ఈ ప్రాసెస్ ను ఫాస్ట్ చేయడానికి దీన్ని పెరాక్సైడ్ లేదా పొటాషియం బ్రోమైడ్ హెల్ప్ తో బ్లీచ్ చేస్తారు. తద్వారా మైదా త్వరగా వైట్ గా మారుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, మైదా కోసం ఎండోస్పర్మ్ ను వాడితే బ్రాన్ మరియు జెర్మ్ ను వాటిలోని మంచి పోషకాల కోసం ఇతర ఆహార ఉత్పత్తుల్లో మరియు దానాలో ఉపయోగిస్తారు. మైదా కోసం గోధుమ గింజలోని బ్రాన్ మరియు జెర్మ్ భాగాలను తీసేసి కేవలం ఎండోస్పర్మ్ ను మాత్రమే నూరుతారు. కానీ మామూలుగా గోధుమ పిండి తయారు చేయడానికి అలా చెయ్యరు. గోధుమ గింజను ముందుగా బాగా శుభ్రం చేస్తారు. మైదా ప్రాసెస్ లో మొదట్లో క్లీనింగ్ ఎలా చేస్తారో అలానే శుభ్రం చేసిన తర్వాత ఆ గింజ మొత్తాన్ని అంటే బ్రాన్, ఎండోస్పర్మ్ మరియు జెర్మ్ అన్ని భాగాలను కలిపి ఒకేసారి మిల్లులో నూరుతారు. అలా గోధుమ పిండి తయారవుతుంది. అయితే ఇది మైదా తయారీ వెనుక ఉన్న కంప్లీట్ స్టోరీ. ఈ వీడియో చేయడానికి నేనైతే చాలా హార్డ్ వర్క్ చేశాను. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే జస్ట్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి చాలు.